వైఎస్ షర్మిల నోటికి ఏదొస్తే అది మాట్లాడటంలో, జనాల్లో బాగా ట్రోల్ అవ్వటంలో కేఏ పాల్‌తో పోటీ పడతా ఉంటారు. వీళ్ళిద్దరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అందుకనే ఈవిడ్ని లేడీ కేఏ పాల్ అనొచ్చు. ఏంటా కామన్ పాయింటు అంటే, బుర్ర పని చేయకపోయినా మతోన్మాదం మాత్రం పీక్స్ లెవెల్‌లో ఉంటది. ఈ మాట అనడానికి ఆధారాలున్నాయి. గతంలో ఈమె ఫ్యామిలీలో ఒక పెళ్లి వేడుక జరిగితే అందులో పసుపు రాసుకుంటే, వారి తోటి క్రైస్తవ సమాజం "నువ్వెలా పసుపు రాసుకుంటావు? నువ్వెలా హిందూ సంప్రదాయంలో వేడుకలు చేసుకుంటావు?" అని తూర్పారబడితే, వాయమ్మో! ఓరినాయనో! నేనేం చేయాలిరో అన్నట్లుగా ఈ క్రైస్తవ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లెక్కడికి వెళ్ళిపోతాయనో, లేకపోతే తన క్రైస్తవ్య ఆచరణలో లోపం ఎక్కడొచ్చేసిందో అన్నట్లుగా ముందుకొచ్చేసి, "ఏం పసుపు రాసుకోవడం అంటే హిందూ సంప్రదాయం ఎలా అవుద్ది? పసుపు యూనివర్సల్. పసుపు అందరూ రాసుకోవచ్చు. పసుపు యాంటీబయాటిక్" అని సొల్లు కబుర్లు చెప్పారనమాట. అంటే చూడండి ఎలాంటి భావజాలం. నేను హిందూ కాదు. నేను మీ కట్టర్ క్రిస్టియన్నే అని ప్రూవ్ చేసుకుంటుందావిడ. ఎందుకు? ఇంతకుముందు చెప్పినట్లుగా ఓట్ల కోసం లేదా ఇతరత్రా ప్రాకులాటల కోసం. ఈమె ఒక పొలిటీషియన్ అయ్యుండి మతాలకు అతీతంగా ఉండలేకపోయింది. కానీ అందరికీ మాత్రం సమాన భావనతో ఉండాలని చెప్తారు. అందరికీ అంటే ఎవరికి? హిందువులకి, హిందూ నాయకులకి మాత్రమే. మరి ఈవిడికి అది వర్తించదు. ఎందుకంటే మైనారిటీ లీడర్ అన్నమాట ఈవిడ. క్రైస్తవ్యానికి సంబంధించిన లీడర్స్‌లో ఈవిడొకరు. ఆ మతాన్ని ప్రొపగేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు. మణిపూర్‌లో జరిగేటటువంటి విషయాల్ని కూడా చాలా దారుణంగా ప్రొపగండా చేసిన వారిలో అగ్రగణ్యులు వీరు. ఈమె తాజాగా ప్రధాని మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడింది. చూడండి, భారతదేశం మీద ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇది ఎలాంటిది అంటే ఒక ప్రళయం లాంటిది. ఏ ఉగ్రవాదులైనా సరే దాడి చేసేంత వరకు ఇలా కూడా దాడి చేస్తారా అన్నట్లుగానే చేస్తారు. దానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలుంటాయి. భద్రతా వైఫల్యము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటము, అన్నిటికి మించి ఇంటి దొంగలు, ఇవన్నీ వెరసి ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు దేశం అంతటా జరిగేవి. ఇప్పుడు కేవలం కశ్మీర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతోంది. దానికి గల కారణం ఏమిటి? కశ్మీర్‌లో ఉన్నటువంటి స్థానికులు. ఆ స్థానికులు ఇంకా పాకిస్తాన్‌కి ప్రేమికులు. కనుక వాళ్ళు కొంతమంది అమ్ముడుపోయి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్. వీటి గురించి ఉన్నదున్నట్లుగా మాట్లాడకుండా షర్మిల లాంటి రాజకీయ నాయకులు ఏదో అలా వచ్చి వెళ్ళిపోతా ఉంటారు మీడియా ముందుకి. ఎందుకింత ఖండించాల్సిన అవసరం ఉందంటే, ముందుగా ఆవిడేం మాట్లాడిందో విని ఆ తర్వాత రియాక్ట్ అవుదాం. వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు, ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా, ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి సెబీ అయినా, అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తుంది. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో విమర్శ చేయడానికి ఇది రైట్ టైమా? ఒక దాడి, ఒక ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ మీరేం చేస్తారో చేయండి. మీరు మా భారతదేశపు ప్రధాని. ఆ శత్రు దేశపు పాకిస్తాన్‌ని నామరూపాలు లేకుండా చేయాలి అని డిమాండ్ చేయాలి. మేమంతా మీతో బాటు ఉన్నాము. ఇదే కదా రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ వీరు కూడా చెబుతున్నది. మరి అదే రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఈవిడ. మరి ఈవిడ ఇలా మాట్లాడుతుంది. అంటే ఎప్పుడు రాజకీయాలు చేయాలో తెలియనటువంటి ఉన్మాదం అన్నమాట. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది. లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. చూసారా ఎలా మాట్లాడుతున్నారు ఈవిడ? లోపల వాళ్ళు నిజంగానే లోపల ఎవరంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా! ఇతను "వర్షమా ఆగిపో" అనే టైపు మ్యాజిక్స్ చేస్తా ఉంటాడనమాట. అటువంటి వాటితో జనాల్ని బాగా ఆకర్షించి లక్షలాది మందిని, ఇంకా చెప్పాలంటే కోట్ల మందిని మతం మార్చేశాడు. క్రైస్తవ్యంలోకి తీసుకుపోయాడు. మాయ మాటలు చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి, హిందువుల్ని హేళన చేసి ఇలా రకరకాలుగా. కనుక ఈవిడ మోదీకి అప్లై చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఈమెకు సంబంధించినటువంటి ఫ్యామిలీకే లింక్ అవుతాయి. అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, చూసారా? మణిపూర్‌లో క్రైస్తవుల్ని చంపిస్తాడంట. ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళ మంచి వేయడానికి చూస్తాడు. ఇది కూడా. ఇది కాదా అండి టెర్రరిజం అంటే? టెర్రరిజం అంటే షర్మిల లాంటి వాళ్ళ మైండ్ సెట్‌ది టెర్రరిజం. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో ఏం చెప్పారు? అందరిని సమానంగా చూడాలని చెప్తారు. కానీ వీళ్ళు కనీసం పసుపు రాసుకుంటే ఏమి అది హిందూ సంప్రదాయమే, అందరం మనుషులమే కదా!
మనం కూడా హిందువుల మధ్యన బ్రతుకుతున్నాం కదా! అసలు చెప్పాలంటే మనం కూడా ఒకప్పుడు హిందువులమే కదా! ఏమైపోయింది తప్పు అని చెప్పి గొర్రెమందకు చెప్పాల్సింది పోయి, నేను క్రైస్తవురాలిని, నేను హిందువుని ఎప్పటికీ కాను అని సుస్పష్టమైన ప్రకటన ఇచ్చినటువంటి ఈవిడ సమానత్వం కోసం మాట్లాడుతా ఉంది. ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. అదే అదే ఆసరాగా తీసుకుని ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు. అది ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోదీనే అంట. ఒక భారత ప్రధానిని పట్టుకొని అలా మాట్లాడొచ్చా? ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఈమె యొక్క అపరిపక్వతనా? లేకపోతే ఈమెకు పబ్లిసిటీ కావాలని చెప్పి యావనా? ఏందసలు? ఏది మాట్లాడిస్తోంది ఇలాగా? మత పిచ్చి ఎవరికుంది? బ్రదర్ అనిల్‌కుంటది. షర్మిల లాంటి వాళ్ళకుంటది. లేకపోతే ఎవరైతే మత గ్రంథ పుస్తకాలను పట్టుకొని జనాల్లోకి వెళ్ళి ప్రలోభపెట్టి రకరకాల మార్గాల్లో మతాలు మారుస్తున్నారో వాళ్ళకుంటది. హిందువులకుంటదా? ఆ! జస్ట్ బికాజ్ మోదీ తనను తాను హిందువుగా ప్రకటించుకొని లైక్ పవన్ కళ్యాణ్ హియర్ ప్రపంచానికి భారతదేశాన్ని ఒక పవర్‌ఫుల్ హౌస్‌గా పరిచయం చేస్తూ భారతదేశంలో అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నాడు కనుక ఒక హిందూ ప్రధానిగా ఉంటే అది కూడా నేను హిందువు అని చెప్పుకునే ప్రధాని ఉంటే గనక వీళ్ళలాంటి వాళ్ళకందరూ నొప్పి. ఆ నొప్పిని ఈరోజు ఇలా ప్రకటిస్తా ఉన్నారు. ఇదో రకంగా వీళ్ళ ఉన్మాదం కాకపోతే ఇంకేంటండి? సో నేను చెప్పేదేంటంటే షర్మిల, కేఏ పాలు ఇలాంటి కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మత ఉన్మాదులు. ఈ మతోన్మాదులకి ఇతర మతాలకు సంబంధించి పర్టిక్యులర్‌లీ హిందువులకు సంబంధించినటువంటి నాయకులన్నా, ఆయా ప్రభుత్వాలంటే భయం అన్నమాట. లేదా ఇష్టం ఉండదు. అసహ్యం. అందులో భాగంగానే ఈ యొక్క దారుణమైన వ్యాఖ్యలు. వీటిపైన యాక్షన్ తీసుకుంటారా? ఎవరైనా కంప్లెయింట్స్ ఇస్తారా? లేదా అనేది వేచి చూడాలి.